బండి నేర్పియాలా? ఇప్పుడా? అవును ఇప్పుడే. ఇప్పుడు కుదరదు, నాకు బయట పని ఉంది. శ్రేష్ఠ ఆఫీస్లో దింపాలి. ఏం కాదులే, శ్రేష్ఠ ఒక్కరోజు క్యాబ్లో పోతుందిలే ఆఫీస్కి. నాకైతే నువ్వే కదా నేర్పించేటోడివి, నేర్పి. ఇప్పుడు ఎందుకే, తర్వాత నేర్పిస్తా. నేర్పి ఇప్పుడే. ఇప్పుడు తగులుకున్నావేంటే బాబు. సరే ఆగు. బా ఇది గోల. అదుగో చెప్పు ప్లీజ్. ఎక్కడ్రా? నేను ఆకాంక్షతో బయట ఉన్నా. చెప్పు. తొందరగా రా, నాకు టైం అవుతుంది. అది కాదు, ఈ ఒక్కరోజు ఆఫీస్ క్యాబ్లో వెళ్ళిపో కదా. ఆకాంక్ష బండి నేర్పి అని సాగకూడుతుంది. ఈ ముక్కేదో నాకు ముందే చెప్పాలి కదా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోవా. సారీ. గర్ల్ ఫ్రెండ్ రాగానే బాగానే ఇగ్నోర్ చేస్తున్నావురా. సరే నేనే ఏదో చేసి వెళ్తాలే. ఓకేనా? నాన్న డబ్బులు పెట్టింది. ఏం కాదులే పదా. హాయ్. హాయ్. ఏమైంది దీనికి? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే. ఏమైంది? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ప్రాబ్లం ఏంటి? అర్జెంట్గా 1 lakh కావాలంట. ఏదో ఒకలా అరేంజ్ చేయమని టార్చర్ చేస్తున్నాడు. టాక్సిక్ వీడు. చేయకపోతే ఏంటంట? మా ప్రైవేట్ పిక్స్ని నా ఫియాన్సీకి పంపించి నా మ్యారేజ్ స్పాయిల్ చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాట్? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాడు అడిగిన అమౌంట్ ఏదోలా అరేంజ్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఇచ్చినా కానీ వాడి తర్వాత మళ్ళీ కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి గ్యారంటీ? తెలీదు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాకు ఆకలి వేస్తుంది. ఐస్ క్రీమ్ తింటావా? ఓకే. ఏం ఫ్లేవర్ తీసుకురాను? నువ్వేం తీసుకుంటున్నావు? ఐ లైక్ చాక్లెట్. నాకు అదే తీసుకొచ్చేయి. అలా కాదు, నాకు చాక్లెట్ ఇష్టం, నేను చాక్లెట్ తీసుకుంటా. అలా ఏమిష్టం? ఏమో, మరీ అంత స్పెసిఫిక్గా ఏం లేవులే. అర్థమైంది. ఏంటి? అదే నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతావని. అవును, చిన్నప్పుడు మా అమ్మ నాన్న, ఆ తర్వాత పార్తుగాడు, ఇప్పుడు నువ్వు. అయితే ఏంటంట? ఒకవేళ మేమెవరో నీతో లేవనుకో, అప్పుడేం చేస్తావు? ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాదులే. కమాన్ శ్రేష్ఠ, జస్ట్ ఆస్కింగ్. ఫర్ సపోజ్ మేమెవరో నీతో లేవు, నువ్వు ఒక్కదానివి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? ఛాన్సే లేదు, అలా ఎప్పుడు జరగదు. మీలో ఎప్పుడూ ఎవరో ఒకరు నా పక్కనే ఉంటారు కదా. ఒక్కవేళ నువ్వు ఒక్కదానివే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఎప్పుడు నీ వెనకే ఉంటాం, ముఖ్యంగా నేనుంటాను. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే. ఏ పిల్ల, సింగిలా? వెయిటింగా? రైడ్కి వస్తావా? డ్రాప్ చేస్తాం, డబ్బులు కూడా చూసావుగా బండి ఎలా ఉందో, మైలేజ్ బాగా ఇస్తుంది. ఒకసారి ఎక్కావనుకో నీకు తెలుస్తుంది. ఫుల్ రైడ్లే. ఏంటి మామా, పాప ఏం మాట్లాడట్లేదు? ఇక్కడ సైలెంట్ రా, సౌండ్లన్నీ అక్కడే. పాప ఏం మాట్లాడట్లేదు ఏంటన్నా? ఏంట్రా, ప్రిపేర్ అవుతుందా పిల్ల? ఏంట్రా మీ బాధ? అంటే అక్క, అది ర్యాపిడో డ్రాప్ అయినా చేయాలేమో అని. ఎవరున్నారా నీ వెనక ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు?
రే బావా ఎవరో వస్తున్నారు పదరా పోదాం. ఎవరాళ్ళు ఏమడుగుతున్నారు? ఎవరో చిల్లరగాళ్ళే. ఏం తీసుకొచ్చావు? నువ్వేగా నేనేం తీసుకుంటే అదే తీసుకోమన్నావు. హే సారీ, ఐ లైక్ బటర్ స్కాచ్, అదే తీసుకుని రావా? ఓకే మేడం. ఎస్. ఒకసారి నీ ఫోన్ ఇటు ఇవ్వు. ఎందుకు? ఫోన్ ఇవ్వు. అలాగే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ కూడా చెప్పు. వద్దు వద్దు ప్లీజ్ ఇవ్వు. తన పేరు వినయ్. అర్నవ్లో పనిచేస్తుంటాడు. సాయిరామ్ అపార్ట్మెంట్స్ మణికొండ, 402 ఫ్లాట్ నెంబర్. వాళ్ళ అమ్మా నాన్న దువాడ్లో ఉంటారు. డబ్బులు రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోపో. ఎవరు మాట్లాడేది? నేను షీటీ నుంచి కాల్ చేస్తున్నాలే తమ్మి. డబ్బులైతే రెడీ అయినాయి, వచ్చి తీసుకోపో. అది మేడం మేడం నేను ఏదో కావాలని చేయలేదు మేడం. వినయేగా నీ పేరు? అవును మేడం. అర్నవ్లో పనిచేసేటోడివి. అవును మేడం. మేడం ప్లీజ్ మేడం, నేను ఏదో కావాలని చేయలేదు మేడం, చిన్న అవసరం. ఇప్పుడు డబ్బులు నువ్వు వచ్చి తీసుకుపోతావా, లేకపోతే మేమే వచ్చి మణికొండలో నువ్వు ఉండే సాయిరామ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 402 ఆడికొచ్చి ఇవ్వమంటావా? మేడం లేకపోతే దువ్వాడలో ఉన్న మీ పేరెంట్స్కి పోయి ఇవ్వమంటావా? మేడం మా పేరెంట్స్ తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మేడం. మరి చాలా డీసెంట్. ఫాల్తుగా ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తావురా? ఒక్కసారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 3rd డిగ్రీ ఇస్తే లైఫ్లో పని చేసుకోనికి పెళ్లి చేసుకోనికి పనికి రాకుండా పోతావు. ఎత్తవ్వా మేడం, ఇంకెప్పుడు చేయను మేడం, ప్లీజ్ మేడం, సారీ మేడం. తన జోలికి కూడా రాను మేడం మళ్ళీ తన లైఫ్లో. ఇంకొకసారి ఈ పిల్లకే కాదు వేరే ఏ అమ్మాయితో అయినా ఇట్లా బిహేవ్ చేసినట్టు తెలిసిందో లోటి కింద నుంచి పెడితే నోట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. సారీ మేడం, ఇంకెప్పుడు చేయను మేడం. ఫోన్ పెట్టరా. తీసుకో, ఇంకెప్పుడు వీడి జోలికి రాడు. థ్యాంక్ యూ. ఇంకెప్పుడైనా లైఫ్లో నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? యూ లుక్ లైక్ ఏ కంప్లీట్లీ హోల్ న్యూ పర్సన్. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనకు ఎప్పుడు రాలేదు కదా. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. రిలేషన్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు, కానీ బ్రేకప్ అయిన తర్వాత నుంచి ఇలా ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తున్నాడు. దాట్స్ బికాజ్ యూ చోజ్ అ రాంగ్ పర్సన్. ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయి ఉన్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉండే అబ్బాయిలు చాలా రేరు కదా. ట్రూ. నువ్వు సింగిల్ కాబట్టి చెప్తున్నా, నీ లైఫ్లోకి ఎలాంటి అబ్బాయి వస్తే మాత్రం అస్సలు వదులుకోకు. థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత నా పాస్ట్ అంతా మర్చిపోయి హ్యాపీగా పడుకున్నా. ఇట్స్ ఓకే. అయినా మన పాస్ట్ని గుర్తు చేసుకున్నప్పుడు మన ఫేస్లో నవ్వు రావాలి, కానీ ఉన్న నవ్వు పోకూడదు. గుర్తుపెట్టుకునేంత గొప్పదేం కాదులే నాది. అవును, ఇఫ్ యూ డోంట్ మైండ్, డూ యూ హ్యావ్ ఎనీ పాస్ట్? అవన్నీ ఎందుకులే ఇప్పుడు. నువ్వే కదా అన్నావు పాస్ట్ గుర్తు చేసుకుంటే ఒక హ్యాపీ మెమొరీలా ఉండాలని, అందుకే అడుగుతున్నా. యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అందులో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మిస్టేక్ ఏం లేదనిపిస్తుంది. మంచోడే, కానీ టూ పొజిటివ్.
మేబీ నువ్వు నీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నావేమో, తన పర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించు. హీస్ ఎ ట్రూ జెంటిల్మన్ అనిపిస్తున్నాను నాకు. జెంటిల్మనా? అసలు ప్రతిదానికి అనుమానమే తెలుసా? సరే అయితే నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పేది కరెక్టా నాట్ అనేది. ఇప్పుడు అవసరమా? జస్ట్ 3 క్వశ్చన్స్ ప్లీజ్. సరే. తను ఎప్పుడైనా నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్తో బయటికి వెళ్తా అంటే నువ్వు చెప్పాడా? లేదు. సో తనది అనుమానం కాదేమో. నువ్వు ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఆర్ లేట్గా రిప్లై ఇచ్చినా అరిచేవాడా? చాలాసార్లు పిచ్చి పట్టినట్టు అరిచేవాడు. మేబీ ఈ జస్ట్ వన్ స్పెండ్ టైం విత్ యూ అనుకుంటా. మన సొంత వాళ్ళ మీదే కదా కోపడతాం. మీ బ్రేకప్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా నైస్ బాయ్ ఫ్రెండ్ లాగా నిన్నేమైనా డిస్టర్బ్ చేశాడా? ఆర్ నీ గురించి బయట వాళ్ళతో బ్యాడ్గా ఏమైనా చెప్పాడా? చచ్చా, బ్రేకప్ అయిన తర్వాత నన్నైతే ఏం డిస్టర్బ్ చేయలేదు. మేబీ నన్ను వదిలించుకున్నా అనుకున్నాడేమో. వదిలించుకుంటే తను ఇప్పటికే వేరే రిలేషన్షిప్లో ఉండాలి. ఉన్నాడా? లేదు. సో హీ రెస్పెక్ట్స్ మీ. కరెక్ట్. హే ప్లీజ్ డోంట్ పొల్యూట్ మై మైండ్. సరే అయితే నువ్వు ఇంకా వేరే రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్ళలేదు? తెలీదు. దట్స్ ఇట్, ఐఎమ్ డన్. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేసా. ఇప్పుడు నీకే క్లారిటీ రావాలి. ఐ నీడ్ టు లీవ్. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ, బట్ నేను నా మిస్టేక్స్ నుంచి తెలుసుకున్నా ఎలాంటివన్నీ చూస్ చేసుకోవాలని. మళ్ళీ నువ్వు అదే మిస్టేక్ చేస్తావో ఏమో అని చెప్తున్నా. నీ లైఫ్లోకి ఎలాంటి అబ్బాయి వస్తే మాత్రం అస్సలు వదులుకోకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడికి నా చైల్డ్హుడ్ పిక్ షేర్ చేయొద్దని? అదా, అయినా నీ చైల్డ్హుడ్ పికే కదా, క్యూట్గా ఉన్నావు షేర్ చేశాను. అయినా నిన్ను కాదులే, నాకు బట్టలు లేకుండా ఫోటో దించిన మా అమ్మని అనాలి. అసలు అవే కదా స్వీట్ మెమరీస్లా ఉండేవి. నా చైల్డ్హుడ్ మెమరీస్ అందరికీ స్వీట్గానే ఉంటాయి, ఒక్క నాకు తప్ప. సరే ఇట్రా ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను ఇంతలా అరుస్తుంటే సెల్ఫీ దిగుదామంటావా? చూడు కోపంలో ఎంత క్యూట్గా ఉన్నావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఫేస్ పెడతావో లేదో తెలీదు. అందుకే ఇప్పుడే ఒక సెల్ఫీ తీసుకున్నామనుకో, తర్వాత చూసి నవ్వుకోవడానికి ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోతున్నా. కనీసం నన్ను ఆపవా? ఎలాగో నువ్వే తిరిగి వస్తావు కదా, ఇంకెందుకు ఆపడం అని. రా ఒక సెల్ఫీ దిగుదాం. నవ్వు. The person you are trying to call is currently busy. The person you are trying to call is... The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy. ఎవరు? శ్రేష్ఠ. తర్వాత మాట్లాడొచ్చులే. సరే.
ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను? కొంచెం బిజీగా ఉండే శ్రేష్ఠ. నువ్వెప్పుడు వచ్చావు? 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ అయితే అన్ని కాల్స్ చేస్తాను. అసలు అర్థం చేసుకోవా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అది కాల్స్ కట్ చేస్తున్నాక కూడా ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? వీ నీడ్ సమ్ స్పేస్. అది నువ్వు అర్థం చేసుకోలేవా? నేను నీతో మాట్లాడలేదు, కానీ నేను మాత్రం నీతోనే మాట్లాడుతున్నాను. అయినా నువ్వు మీ అన్నయ్య ఇద్దరు ఒకటే కదా. పక్కన వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక. ఓ ఓ ఓ ఓ కొంచెం ఆపుతారా ఇద్దరు? ఎందుకు చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తున్నారు? ఇలా ప్రతిదానికి నస పెడుతున్నందుకే కదా మా అన్నయ్య వదిలేశాడు. ఆకాంక్ష, ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్లీజ్ కొంచెం ఇద్దరు ఆపండి. మా అన్నయ్యకున్నంత పేషెన్స్ నాకు లేదు. పార్దు, నేను నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాను ఇప్పుడే. నేను ఎక్కడికి వెళ్ళను, వాడు ఎక్కడికి రాడు. ఏదున్నా ఇక్కడనే మాట్లాడు. నువ్వు మధ్యలో వచ్చిందానివి మధ్యలో వచ్చినట్టు. వాడు బ్రేకప్ చెప్పాడంటే మధ్యలోనే పోతాం. సో కొంచెం తగ్గు. అవునా? రే, నీ లైఫ్లో నేను ఉండాలా లేదా తను ఉండాలా డిసైడ్ చేసుకొని చెప్పి ఎవరు కావాలి? పిచ్చా, మీ ఇద్దరికి ఏం మాట్లాడుతున్నారు? ఇది గొడవ పడే టైం కాదు, కొంచెం ఆగండి ప్లీజ్. అవును, చెప్పురా. నేను తనకు కూడా క్లారిటీ వస్తుంది. హలో, క్లారిటీ వచ్చినాక తట్టుకోలేవు సరేనా? ఆకాంక్ష, ఒక్క నిమిషం ఆగుతావా? శ్రేష్ఠ, నువ్వు ఇంటికి వెళ్ళరా, నేను వచ్చి మాట్లాడతాను ప్లీజ్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాగా. సో ప్లీజ్ కొంచెం దయచేసి వెళ్ళండి మ్యామ్. నువ్వు ఆగుతావా? నేను ఆగమని చెప్పా కదా నేను. అరే అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది. అరే అది కాదురా, నేను చెప్పేది.